ములుగు జిల్లా మేడారం పునర్నిర్మాణ పనులు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. పగిడిద్దరాజు గోవిందరాజు కొత్త గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం మొదలైంది. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. గద్దెల దగ్గర అంతర్గత పూజలు చేస్తున్నారు ఆదివాసీ పూజారులు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులు మేడారం గద్దెలను పూలు, మామిడి తోరణాలతో అలంకరించారు. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం నుంచి కొండాయికి గోవిందరాజు పూజారులు అదేవిధంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. రెడ్డిక మేడారం దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మమత, మేడారంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. కీలకమైనటువంటి ఘట్టం ఏదైతే మాస్టర్ ప్లాన్లో భాగంగా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఒకే వరుసలో అమ్మవార్లకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు, అదే పగిడిద్దరాజు, గోవిందరాజుకు సంబంధించినటువంటి గద్దెలు ఒకే వరుసలో ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని భావించారు. అదే విధమైనటువంటి గద్దెల నిర్మాణంకు సంబంధించినటువంటి పగిడిద్దు, గోవిందరాజుల గద్దెల నిర్మాణం చేశారు. దానికి సంబంధించినటువంటి దేవతల ఈ పునఃప్రతిష్ఠకు సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. దీంతో మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. ఎటు చూసినా కానీ పచ్చని తోరణాలు, అదేవిధంగా పూలతోటి అలంకారం చేశారు. ఇటు సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి పూజారులు, వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆడబిడ్డలు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా చేరుకొని ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా అంతర్గతంగా జరిగేటువంటి పూజా కార్యక్రమాలు. కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి వంశం వాళ్ళు మాత్రమే ఇందులో అలవ్ చేస్తారు. వేరే వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలవ్ చేయట్లేదు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ పూజలంతా కూడా రాత్రి నుంచే ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పునుగోల నుంచి పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి పూజారులు అక్కడ పూజలు నిర్వహించారు. అదేవిధంగా ములుగు జిల్లా ఏటూనాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులకు సంబంధించినటువంటి గుడిలో కూడా పూజలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి పూజా సాగ్రమకి కావచ్చు లేదా ప్రతిష్టాత్మకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని మేడారంకు చేరుకున్నారు వాళ్ళ పూజారులు. దీంతో ఇక్కడి నుంచి సమ్మక్క సారలమ్మ ఇతర పూజారులంతా కూడా వాళ్ళను మేళ తాళాలతోటి గద్దెల వద్ద వరకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే పాత గద్దెల దగ్గర ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి గద్దెలకు సంబంధించినటువంటి ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి గద్దెల దగ్గర ప్రతిష్ఠిస్తారు. దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. జనరల్గా కూడా మేడారంకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ సంబంధించినటువంటి మహాజాతర కూడా మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నిర్వహిస్తారు. ఈ బుధవారంకు ముందు ఉన్నటువంటి 4 బుధవారాలు కూడా చాలా కీలకమైనటువంటి ఘట్టాలు జరుగుతాయి. అందుకనే బుధవారం రోజునే ఇక్కడ మేడారంకు సంబంధించినటువంటి పూజలు కావచ్చు వాటిని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. గద్దెల చుట్టూ కూడా 8 పిల్లర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా సంఖ్యాశాస్త్రాన్ని, వాళ్ళ తర్వాత వాళ్ళ వాస్తుశాస్త్రం, అదేవిధంగా ఆదివాసీ సాంప్రదాయాలు ఇవన్నిటిని ముడిపడే విధంగా కూడా రాతి కట్టడాలతోటి గ్రానైట్ తోటి ఈసారి ఈ మొత్తం పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేశారు. మొత్తం మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించడానికి కూడా వాళ్ళ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేస్తారు. ఏదైతే గద్దెల దగ్గర ప్రతిష్ఠించాలంటే సమీపంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దేవతామూర్తులు ఉండేటువంటి గుట్ట దగ్గర నుంచి ఎర్రమట్టిని తీసుకురావాల్సి ఉంటుంది. దానికి కూడా పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి వంశం సంబంధించిన పూజారులు, అదేవిధంగా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులు వీళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎర్రమట్టిని తీసుకొస్తారు. దాన్ని కూడా 5 సార్లు గద్దెలపైకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రతిష్ట చేస్తారు. ఈ ప్రతిష్టకు సంబంధించినటువంటి పూజలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ పూజలన్నీ ఇంకా మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతాయి. ఈ ప్రతిష్టకు సంబంధించినటువంటి పునఃప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా మంత్రి సీతక్కతో పాటు జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఇతర అధికారులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా ముందుగా వాళ్ళందరితో పూజారులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే గోవిందరాజులు, పగిడిద్దరాజులకు సంబంధించినటువంటి పునఃప్రతిష్ఠ ఉందో నూతన గద్దెలపైన కూడా కార్యక్రమం అంతా కూడా వాళ్ళ సాంప్రదాయ విధంగా జరిగేందుకు కావలసినటువంటి అనువైన వాతావరణాన్ని కల్పించారు. నిన్నటి నుంచే మొత్తం రాత్రి నుంచే గద్దెల ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా అలంకారం చేశారు. మహాజాతర సమయంలో ఏ విధంగా అయితే ఈ గద్దెల ప్రాంగణం అంతా మేడారం అంతా ఉంటుందో ఈ ప్రజెంట్ అదే విధమైనటువంటి అలంకారంతో ఒక పండుగ వాతావరణం ముందే మహాజాతర వచ్చిందా అన్నట్టుగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది ప్రధాన ఘట్టం. దీంతో ఈ పగిడిద్దరాజుకు గోవిందరాజులు ఒకే వరుసలో ఉన్నటువంటి అంటే సమ్మక్క సారలమ్మ తర్వాత గోవిందరాజుల గద్దె ఉంటుంది, ఆ తర్వాత పగిడిద్దరాజు గద్దె ఉంటుంది. ఈ 4 గద్దెలు కూడా ఒకే వరుసలో ఉంటాయి. దీంతో
దర్శనానికి వచ్చే భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకొని అదేవిధంగా గోవిందరాజులు పగడెద్దురాజు దేవతలను కూడా దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం అయితే అంతర్గతమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇతరులకు ఎవరికి కూడా అనుమతి లేదు. దీంతో ఇవాళన్నీ కూడా దర్శనాలు బంద్ చేశారు. ఎవరిని కూడా సామాన్య భక్తులను అలౌ చేయట్లేదు. దీనికి సంబంధించి నిన్ననే విజ్ఞప్తి చేశారు. కేవలం ఆదివాసీ సాంప్రదాయాలతోటి వాళ్ళ అంతర్గత పూజలు నిర్వహిస్తారు కాబట్టి ఇతరులు ఎవ్వరు కూడా అలౌ చేయరు. కేవలం ఇక్కడికి పర్యవేక్షణకు వచ్చినటువంటి అధికారులంతా కూడా గద్దెలకు సమీపంలోకి ఎవరు వెళ్ళరు. గద్దెల పరిసర ప్రాంతాలు మాత్రమే ఉంటారు. ప్రజెంట్ అయితే రోజు అంటే గత 90 రోజులుగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కానీ అవన్నీ కూడా గద్దెల విస్తరణకు సంబంధించినటువంటి ప్రాంగణ విస్తరణ పనులు కానీ ఇవాళ మాత్రం కేవలం గద్దెల దగ్గర తాత్కాలికంగా బ్రేక్ చేశారు. ఈ పూజలు ఇవన్నీ కూడా ప్రతిష్టన పూర్తయిన తర్వాత మళ్ళీ గద్దెలకు సంబంధించినటువంటి చుట్టూ జరిగే పనులన్నీ కూడా కొనసాగుతాయి. మేడారం చుట్టూ జరిగే పనులు అయితే మాత్రం యథావిధంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఎవరిని కూడా ఇతరులు ఉన్నటువంటి భక్తులు ఎవరు కూడా సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనానికి మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే పగడెద్దురాజు గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెల దగ్గర పునఃప్రతిష్టకు సంబంధించినటువంటి పూజలు వాళ్ళ ఆచార ప్రకారం కొనసాగుతున్నాయి. మొత్తం బంధనం చేసి అంటే చుట్టూ బంధనం చేసినటువంటి దాని దగ్గరనే ఈ పూజలు జరుగుతాయి. ఈ పూజలంతా కూడా వాళ్ళ అంతర్గత పూజలు కాబట్టి ఇవన్నీ అలౌ చేయట్లేదు. ప్రస్తుతం అయితే ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ శాస్త్రోత్తమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం జరుగుతున్నాయి. మమత.